హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము గోకర్ణ చూసే ప్రయత్నం చేస్తాము. ఆ గోకర్ణ ముందున్న విజువల్స్ ఇవన్నీ. యాక్చువల్గా మీరు గోకర్ణకి ఎంటర్ అయితే మీరు ఆ ముందు ఉన్న ఆ యొక్క వీధిలో ఉన్న దృశ్యాలు ఇవన్నీ. సో మనం ఆ గోకర్ణ టెంపుల్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ఒక చిన్న శివుని యొక్క మండపం ఉంటుంది. అలానే లెఫ్ట్ సైడు మీకు ఇంకొక గణేష టెంపుల్ ఉంటుంది. ఇక్కడ పక్కనే ఈ యొక్క అమ్మే షాపులు ఉంటాయి. సో మనం ఆ యొక్క గుడి మార్గంలోకి వెళ్తున్నాము. సో చెప్పులు వేసుకోకూడదు, చెప్పులు బయట వదలాలి. అలానే షర్ట్ వేసుకోకూడదు, పంచి కట్టుకోవాలి. సో మనం గుడి ఆవరణలోకి వెళ్ళిపోయాము. సో మీరు చూస్తే ఇక్కడ ఆ యొక్క పెద్ద క్యూ ఉంటుంది. సో మేము వెళ్ళిన రోజు అయితే తెలుగు వాళ్ళు తాకిడైతే ఎక్కువగా ఉంది. ఈ గుడికి 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. సో ఒకటి ఈస్ట్ అయితే ఇంకోటి ఉత్తరం పక్క ఉంటుంది. సో ఆ 2 మార్గాలు ద్వారా మీరు వెళ్ళచ్చు గుడిలోకి. సో ఆ క్యూ లైన్లో ఉన్నప్పుడు ఇది ఒక చిన్న టెంపుల్. సో ఇది ఇంకొక శివాలయం, చిన్న టెంపుల్. అలానే మనం గాలి గోపురం చూస్తున్నాము, శిఖరం చూస్తున్నాము. సో ఆ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా మనం చూస్తున్నాము. సో పైనంతా పెంకులు ఉన్నాయి. సో బాగా ఓల్డ్ టెంపుల్. ఈ గుడి యొక్క వృత్తాంతం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అంటే రావణాసురుడు ఆత్మలింగాన్ని, శివుని యొక్క ఆత్మలింగాన్ని తన దగ్గర పెట్టుకొని లంక తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో మన క్యూ లైన్లో ఉన్నాము. సో ఆ ప్రయత్నంలో విష్ణువు, సూర్యుడు, మన గణపతి దేవుడు ఒక పన్నాగం పడతారు ఆ యొక్క ఆత్మలింగాన్ని లంక పోనీయకుండా. ఆ రకంగా సూర్యాస్తం అయ్యేటట్టు సూర్యుడు, బ్రాహ్మణ రూపంలో గణేశుడు ఉంటారు. సో ఇంకా సూర్యాస్తం అవుతున్నదని సూర్య నమస్కారం చేద్దామని రావణాసురుడు ఆ యొక్క బ్రాహ్మణుని దగ్గర ఆత్మలింగాన్ని ఇచ్చి వెళ్తాడు. అప్పుడు కండిషన్ మీద విఘ్నేశ్వరుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న అతను చెప్తాడు, నేను 3 సార్లు గట్టిగా అడుస్తాను, నువ్వు వచ్చి తీసుకోవాలంటాడు. సరే, అతను ముఖ్యమైన ఘట్టంలో ఆ యొక్క సూర్యునికి నమస్కరించేటప్పుడు అతను గట్టిగా 3 సార్లు అరుస్తాడు. ఆ లోపల రాలేకపోతాడు. అప్పుడు ఆ యొక్క ఆత్మలింగాన్ని కింద వదిలేస్తాడు. సో ఎంత పికిలించినా ఆ యొక్క ఆత్మలింగం రాదు. సో ఆ ఆత్మలింగం ఎవరికి దక్కకూడదని ఆ యొక్క ఆత్మలింగం పెట్టిన ప్లేసే ఈ యొక్క గోకర్ణ. దాన్ని పగలగొట్టినప్పుడు ఇంకొక 4 భాగాల్లో పడుతుంది. అది కథ. ఇది మనం పెద్దవాళ్ళకి ఎవరైనా వాళ్ళ యొక్క ఎముకలు ఇక్కడ అస్థికులు ఇక్కడ కలపచ్చు. ఇవి తల మీద చల్లుకోకూడదు. ఈ అమ్మవారి గుడి ఇంకొక లోపల ఉంటాయి. ఇది అమ్మవారి గుడి ప్రిమిసెస్ చూస్తున్నాము, పార్వతి అమ్మవారు. సో ఆ యొక్క ప్రిమిసెస్ గుడి బ్యాక్ సైడే ఉంటుంది. దీని లోపల అస్థికులు కలిపే పాండు కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీరు చూస్తున్నారు ఆ యొక్క ధ్వజారోహణం చూస్తున్నారు, గోకర్ణలో ఉన్న ధ్వజారోహణము. నేను ఈసారి వెళ్ళినప్పుడు మామూలుగా ఏదో ఒక కొనుక్కునే అలవాటు ఉంటుంది. సో ఇది ఇంకొక ద్వారము, మెయిన్ ద్వారం కాకుండా పక్క ద్వారం అది. సో ఆ యొక్క ప్రిమిసెస్సే. ఆ గుడికి పక్కన ఉన్న శివాలయం ఫస్ట్లో చూసాము. అలానే గణేశుని టెంపుల్ ఇది కూడా చూసాము ఫస్ట్లోనే. సో ఆ ప్రిమిసెస్ ఇవన్నీ. గోకర్ణ చాలా పేరుగాంచిన ప్లేస్ ఇది. చాలామంది గోవాకి ఆ పక్కన మురుగేశ్వర్కి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ కూడా విజిట్ చేసే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.